హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో ఎప్పుడుది అంటే మార్చి 17th షూట్ చేసిన వీడియో. టైం కుదరక అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. దీని ఇంట్రో ఏంటి అంటే, ఈ వీడియో ఈజ్ అబౌట్ సెయింట్ ప్యాట్రిక్స్ డే. సెయింట్ ప్యాట్రిక్స్ డే మా ఆఫీస్లో సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు, అసలు నాకు ఈ మెడల్ ఎట్లా వచ్చింది, సిస్కో కెసినో నైట్ అనే మెడల్ ఎట్లా వచ్చింది, దీని గురించి తెలుసుకోవడానికి మనం పూర్తి వీడియో చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సెయింట్ ప్యాట్రిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే, సెయింట్ ప్యాట్రిక్ అనే మహాముని మార్చి 17వ తారీఖున చనిపోయారు. ఆ చనిపోయిన రోజుని ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ప్యాట్రిక్గా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన చనిపోయింది 5th సెంచరీలో చనిపోయారు. 5th సెంచరీ నుంచి మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాము. ఇప్పటికీ కూడా ఆయన చనిపోయిన రోజుని సెయింట్ ప్యాట్రిక్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఐరిష్ పీపుల్ అందరూ కూడా దీన్ని గొప్ప పండగగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ అమెరికాలో అయితే న్యూయార్క్లో ర్యాలీలు జరుగుతాయి. ప్రతి టౌన్లో కూడా జనాలు సెయింట్ ప్యాట్రిక్ డే రోజున ర్యాలీలు చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవాళ మా ఆఫీస్లో అయితే ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డేని ఎట్లా సెలబ్రేట్ చేశారు, కాస్ట్యూమ్ కంటెస్ట్ అయితే జరిగింది, కెసినో నైట్ అయితే జరిగింది. దాని గురించి మనం కంటిన్యూషన్ వీడియోలో చూద్దాం. ఆఫీస్కి అసలుకి ఎట్లా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే, కాస్ట్యూమ్ కంటెస్ట్ ఉంది కదా, మనం ఫేస్కి పెయింట్ వేసుకొని వెళ్దాం, ఐరిష్ డేకి ఐరిష్ కలర్ వేసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యాను. హాబీ లాబీ దగ్గరకు వెళ్ళి ఫేస్ పెయింట్స్ తీసుకొచ్చాను. అయితే మనకి ఫ్యామిలీ ఫ్రెండ్ శివన్న లిఖిత ఉన్నారు. వాళ్ళు లిఖిత అసలు పెయింటింగ్ అద్భుతంగా వేస్తుంది అనమాట. ఇంటి నిండా పెయింటింగ్ వర్కే ఉంటుంది ఎప్పుడు. అక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసారంటే తనే హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో లిఖిత నాకు ఇట్లా ఆఫీస్లో కాస్ట్యూమ్ కంటెస్ట్ ఉంది, నేను ఇట్లా ఫేస్కి ఇట్లా పెయింట్ వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను, కొద్దిగా హెల్ప్ చేస్తాను అన్నాను. సరే అన్న, నాకు ఫోటో ఇవ్వి, నేను యాస్టీజ్ చేస్తానంది. నేను ఒక ఫోటో ఇచ్చాను. ఆ ఫోటో ప్రకారం ఏంటంటే ఒక ఐరిష్ నేషనల్ ఫ్లాగ్ని ఫేస్ పైన వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఆమెకు ఫోటో ఇచ్చాను, స్టార్ట్ చేసింది వర్క్. చాలా డెడికేటెడ్గా పేషెంట్గా వేసింది. తనకి పేషెన్స్కి తన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అసలు. లిఖిత, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇట్లా పెయింట్ వేసినందుకు. అండ్ నేను ఆఫీస్కి ఇట్లా ఎందుకు వెళ్దాం అనుకున్నానంటే, మనం పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటామంటే నాకు ఇష్టం. మనం వెళ్ళామంటే హడావుడు ఉండాలి, ధూమ్ధామ్ ఉండాలి, అసలుకి ఏంట్రా వీడు అన్నట్టు ఉండాలన్నమాట. నాకు అట్లా అట్రాక్షన్గా ఉంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఈ ఫేస్ పెయింట్ వేసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే, ఆఫీస్కి మన వెళ్ళి చాలా రోజులు అవుతుంది. కోవిడ్లో ఎవరిని కలవలేదు. కలవక ఆఫీస్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్కి మనం అందరం కలుస్తున్నాం కాబట్టి కొద్దిగా వెరైటీగా వెళ్ళాలి అని చెప్పి. అండ్ మోరోవర్, మనం ఒక కంటెస్ట్లో పాల్గొంటున్నామంటే ఖచ్చితంగా గెలవడానికే ట్రై చేయాలి. 100% ఎఫర్ట్స్ పెట్టాలి. అది ఏ గేమ్ అయినా కానీ, ఏ ఈవెంట్ అయినా కానీ. సో ఈ ఈవెంట్లో నేను 100% ఇవ్వడానికి నేను ఈ ఫేస్కి పెయింట్ వేసుకుంటున్నాను. ఈవెన్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. బేసిక్లీ ఇది ఇంత కూర్చొని పేషెంట్ 1 hour పట్టింది ఇది వేయటానికి. ఆన్విగాడు అంటే మా పాప కూడా చూసి చాలాసేపు ఏడ్చింది అనమాట, ఏమైంది నాన్నకి ఏమైందని. మధ్యలో ఒకసారి పెయింట్ కూడా లైట్ కలర్ వచ్చింది, కొద్దిగా డార్క్ కలర్ రావాలి అని చెప్పి అంటే పాపం లిఖిత చేంజ్ చేసి పెట్టింది మనకి. కోవిడ్ తర్వాత ఆఫీస్లో జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్ అనమాట ఈ ఈవెంట్, సెయింట్ ప్యాట్రిక్స్ డే ఈవెంట్. సో దీనికి ఎట్లా అయినా కూడా మనం అందరి దగ్గరికి వెళ్ళి అట్రాక్ట్ అవ్వాలి, పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలని మాత్రమే మైండ్లో ఉంది. దాన్ని బేస్ చేసుకొని వెళ్తున్నాం. ఆఫీస్లో ఎంజాయ్ చేయాలంటే మనం మినిమం ఏదో ఒకటి చేయాలి కదా. ఆఫీస్లో ఈవెంట్ వచ్చేసరికి 3 o'clockకే. నేను ఇంకా 2 o'clock నుంచే ఆఫీస్ ల్యాప్టాప్ దగ్గర పెట్టుకొని శివన్నోళ్ళ ఇంట్లో కూర్చొని రెడీ అవుతా ఉన్నా. ఫుల్గా రెడీ అయ్యి ఇంకా ఆఫీస్కి బయలుదేరామన్నమాట. ఆఫీస్కి నేను ఒక్కడనే బయలుదేరాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అసలు అంతా కొద్దిగా నర్వస్ ఉంది, ఎందుకంటే లైక్ అక్కడ 100 members ఉంటారు, వాళ్ళకి ఎట్లా ఉంటుందా అని. వీళ్ళకైతే ఎంట్రన్స్లో నేను కనపడగానే ఇట్స్ వావ్ అనుకున్నారు. అసలు వాళ్ళందరూ ఫుల్ చిల్ అవుతున్నారు. క్రౌడ్ అయితే ఫుల్గా వచ్చారు. ఆఫీస్లో అందరూ పోకర్, బ్లాక్ జాక్, క్రాబ్స్ గేమ్స్ ఆడుతున్నారు. అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది నాది. సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనము ఆలోచిస్తూ ఉంటుంటే ఈ ప్రీ వర్క్ అంతా ఎట్లా ఉంటుందని అడిగితే వీళ్ళు ఫొటోస్ పంపించారు నాకు. ఆ టేబుల్ ఆర్గనైజేషన్స్, ఫుడ్ ఆర్గనైజేషన్ టేబుల్స్ అన్నీ పెట్టారు. ఫుడ్ అన్నీ కూడా సెయింట్ ప్యాట్రిక్స్ డే ఐరిష్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి అన్నీ గ్రీన్ కలర్లో పెట్టారు. సో ఏ మఫిన్స్ కానీ సాలెడ్స్ కానీ అన్నీ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. బీర్ తాగే వాళ్ళకి బీర్ కూడా సర్వ్ చేశారు. నేను జ్యూస్ తాగుతా కాబట్టి జ్యూస్ కూడా అరేంజ్ చేశారు. ఫోటో బూత్ ఉంది, టీమ్స్ అందరు వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు.
నా దగ్గరికి అయితే చాలామంది వచ్చి ఫోటో దిగారు అనమాట. నేనైతే కొద్దిసేపు పోకర్ ఆడుకున్నాను, బ్లాక్ జాక్ ఆడాను, క్రాప్స్ ఆడాను, రోలెట్ ఆడాను. అందరూ వచ్చి ఫోటోలు తీసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ జరుగుతుండగానే యునానిమస్గా కాస్ట్యూమ్ కంటెస్ట్ విన్నర్ నన్ను డిక్లేర్ చేశారు. సో చాలా హ్యాపీ అనిపించింది. లేడీస్ అందరు కూడా ఫుల్ పార్టీ చిల్ అయ్యారు. బ్లాక్ జాక్ ఆడాను. ఆ, నాకైతే డబ్బులు రాలేదు, మిగతా వాళ్ళందరికీ చాలా డబ్బులు వచ్చినాయి. విన్నర్స్ ఎట్లా డిసైడ్ చేశారంటే ఎవరైతే ఎక్కువ చిప్స్ రిటర్న్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారనమాట. గిఫ్ట్ ఏంటంటే టీ షర్ట్, వాటర్ బాటిల్. నాకైతే పైసలు అన్నీ పోయినాయి. 68,000 70,000 చిప్స్ రిటర్న్ ఇచ్చారనమాట. మనకి ఇచ్చేటప్పుడు 10,000 వర్త్ చిప్స్ ఇచ్చారు. రిటర్న్ ఎవరైతే ఎక్కువ డిక్లేర్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చారనమాట. వాళ్ళకి ఎక్కువ చిప్స్ రిటర్న్ ఇచ్చారో వాళ్ళకి టీ షర్ట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ప్రజెంటేషన్ ఇచ్చారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.